శ్రీ హరివాయుగురుభ్యో నమః. శ్రీమదానందతీర్థ భగవత్పాదాచార్య గురుభ్యో నమః. శ్రీ జగన్నాథదాస గురుభ్యో నమః. శ్రీ విద్యాసాగర మాధవతీర్థ గురుభ్యో నమః. హరి ఓం. ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂಗ ಆಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು ಪಾದಮಾನಿ ಜಯಂತನೊಳು ಸುಮೇಧ ನಾಮಕ ನಿಪ್ಪ ದಕ್ಷಿಣ ಪಾದದುಂಗುಟದಲ್ಲಿ ಪವನನು ಭಾರ ಭೃದ್ರೂಪ ಕಾದುಕೊಂಡಿ ಹಟಂಕಿ ತರ ಮೊದಲಾದ ನಾಮದಿ ಸಂಧಿಗಳಲೀರೈದು ರೂಪದಲ್ಲಿದ್ದು ಸಂತತ ನಡೆಸುತ್ತಲೀ. మన హరికథామృత సారము పాఠంలో నిన్నటి రోజున మాతృకా సంధి అందు 29వ పద్యం చెప్పుకున్నాం. మన దేహమే ఒక రథము, ఆ దేహంలో రథికుడు మన హృదయ కమలమునందున్నటువంటి బింబరూపి భగవంతుడు అని చెప్పుకున్నాం. ఈరోజు 30వ పద్యం. భగవంతుని అనంతమైనటువంటి గుణములను, వాని యొక్క మహిమలను సమగ్రంగా సాకల్యంగా ఎవరికీ తెలుసుకోవడానికి సాధ్యము కాదు. అతను ఒక్కనికి తప్ప, అంటే భగవంతునికి తప్ప. అమిత మహిమన పార గుణಗಳ సమిత వర్ణాత్మక ಶ್ರುತಿ ಸ್ಮೃತಿ ಗಮಿಸಲಾಪವೇ ತದಭಿಮಾನಿಗಳೆಂದೆನಿಸಿಕೊಂಬ ಕಮಲ ಸಂಭವ ಭವ ಸುರೇಂದ್ರಾದ್ಯಮರರನುದಿನ ತಿಳಿಯಲರಿಯರು ಸ್ವಮಹಿಮೆಗಳಾದ್ಯಂತ ಮಧ್ಯಗಳರಿವ ಸರ್ವಜ್ಞ. ಪದಚ್ಛೇದಂ. ಅಮಿತ ಮಹಿಮನ ಅಪಾರ ಗುಣಗಳ ಸಮಿತ ವರ್ಣಾತ್ಮಕ ಶ್ರುತಿ ಸ್ಮೃತಿ ಗಮಿಸಲಾಪವೇ ತದಭಿಮಾನಿಗಳಿಂದೆನಿಸಿಕೊಂಬ ಕಮಲ ಸಂಭವ ಭವ ಸುರೇಂದ್ರ ಆದಿ ಅಮರರು ಅನುದಿನ ತಿಳಿಯಲರಿಯರು ಸ್ವಮಹಿಮೆಗಳ ಆದ್ಯಂತ ಮಧ್ಯಗಳು ಅರಿವ ಸರ್ವಜ್ಞ. ప్రతిపదార్థం. అమిత, మితిలేనటువంటి, అపారమైన అంటే అపారమైన, మహిమన మహామహిమా సంపన్నుడైనటువంటి భగవంతుని యొక్క అపార గుణగళ అంటే లెక్కించుటకు సాధ్యమా కానటువంటి గుణ సమూహములను, సమిత పరిమితి ఉన్నటువంటి వర్ణాత్మక, వర్ణములు అంటే అక్షరములు కలిగినటువంటి 51 అక్షరములచే ప్రచురమైనటువంటి శృతి, అపౌరుషేయమైనటువంటి అనంతవేదములు, స్మృతి పౌరుషేయమైనటువంటి భారత ఇతిహాసము మిగిలినటువంటి పురాణములు, గమిసలాపవే భగవంతుని గుణములను మహిమను సాకల్యముగా తెలుసుకోవడానికి సాధ్యమవుతుందా అంటే తెలియవు, వాటికి సాధ్యం కాదు. తదభిమానిగడు, అటువంటి శృతి స్మృతి అభిమాని దేవతలు, ఎందెనిసికొంబ అంటే వాటికి అభిమాని దేవతలు అని ప్రసిద్ధులైన కమల సంభవ భగవంతుని నాభికమలము నుండి జనించినటువంటి బ్రహ్మ, చతుర్ముఖ బ్రహ్మ, భవ రుద్రులవారు, సురేంద్రాది ఇంద్రుడే మొదలైనటువంటి అమరరు దేవతలు అనుదిన ఎల్లప్పుడూ తెలియలు భగవంతుని మహిమలను తెలుసుకునేటటువంటి ప్రయత్నము చేస్తున్నా అరియరు, సాకల్యముగా సమగ్రముగా తెలుసుకోజాలరు. స్వమహిమగళ తన్న మహామహిమలను ఆది ప్రారంభము, వాటి యొక్క ఆది ప్రారంభము, అంత వాటి యొక్క అంత్యము, మధ్య వాటి యొక్క మధ్య, సర్వజ్ఞ సర్వజ్ఞుడైనటువంటి భగవంతుడొక్కడే అరివ, వాడొక్కడే తెలిసినటువంటి వాడు. ఇక తాత్పర్యం. అపారమైనటువంటి భగవంతుని మహిమా గుణములను, పరిమితి ఉన్నటువంటి వర్ణములు కలిగినటువంటి శృతి స్మృతులు
సాకల్యముగా సమగ్రముగా అతని యొక్క మహిమలను గుణములను మనకు తెలియజాలవు, అవి తెలుపలేవు. వాటి అభిమాని దేవతలైనటువంటి చతుర్ముఖ బ్రహ్మ, రుద్ర, ఇంద్ర మొదలైనటువంటి దేవతలు కూడా సదా భగవంతుని మహిమలనే గుణగానం చేస్తూ ఉన్నా, తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నా, వారు కూడా సాకల్యముగా సమగ్రముగా భగవంతుని మహిమలను గుణములను తెలుసుకోజాలరు. ఇక ఎవరు తెలుసుకోగలరు అని అంటే, సర్వజ్ఞుడైనటువంటి భగవంతుడు తన మహిమలను తాను మాత్రమే సమగ్రముగా తెలుసుకోగలడు, వానికి మాత్రమే తెలుసు. కాబట్టి వాడు సర్వజ్ఞుడు అని చెబుతూ ఉన్నారు. ఇక్కడ ఈ పద్యంలో చెప్పినటువంటి విషయం ఏమిటి అని అంటే, భగవంతుడు అప్రమేయుడు అని పేరు. అప్రమేయుడు అంటే తెలుసుకోవడానికి సాధ్యము కానటువంటి వాడు అని అర్థం కాదు. అప్రమేయుడు అంటే సమగ్రముగా తెలుసుకోవడానికి సాధ్యము కానటువంటి వాడు. అది భగవంతుని యొక్క అనంత గుణములలో ఆ అప్రమేయత్వము అనేటటువంటి గుణము కూడా భగవంతునికి ఒకటి. అటువంటి అపరిమితమైనటువంటి గుణములు, క్రియా విశేషములు, రూపములు, అవతారములు కలిగినటువంటి భగవంతుని యొక్క మహిమను, గుణములను సాకల్యముగా సమగ్రముగా పరిమితి కలిగినటువంటి వర్ణములు కలిగినటువంటి శృతి స్మృతులు ఎలా సమగ్రముగా తెలియజేస్తాయి? అవును, శృతి అంటే వేదములు అనంతమైనటువంటివి, అనాది నిత్యమైనటువంటివి, అపౌరుషేయమైనటువంటివి. వేదములు అనంతంగా ఉన్నాయి. తరువాత అవి ఎవరి చేత కూడా రచింపబడలేదు, అనాది నిత్యంగా ఉంటూ ఉన్నాయి. అయితే ఆ వేదములలో ఉన్నటువంటివి ఏవి అంటే అక్షరములు, వర్ణములు. ఆ వర్ణములు ఎన్ని అని అంటే కేవలము 51 అక్షరములు. ఆ 51 అక్షరములే అటు ఇటు అయి అనేక పదాలుగా, వాక్యాలుగా అయి ఉన్నాయి. అటువంటి పరిమితి కలిగినటువంటి వర్ణములు కలిగిన వేదములు, తరువాత పురాణములు ఏ విధంగా భగవంతుణ్ణి, అపరిమితమైనటువంటి గుణములు కలిగినటువంటి భగవంతుణ్ణి సమగ్రంగా సాకల్యంగా మనలకు తెలియజేస్తాయి అంటే తెలియజాలవు. అవి మనకు సమగ్రంగా భగవంతుని గురించి మనకు చెప్పలేవు. పోనీ వాళ్ళ ఆ వేదముల అభిమాని దేవతలైనటువంటి వేదములకు పరమ ముఖ్య వృత్తి చేత అభిమాని దేవత లక్ష్మీదేవి. ఆ లక్ష్మీదేవి కానీ, తర్వాత బ్రహ్మ, వాయు, సరస్వతి, భారతి, గరుడ, శేష, రుద్ర, ఇంద్ర ఈ మొదలైనటువంటి దేవతలు అముఖ్య వృత్తి చేత వేదములకు అభిమాని దేవతలు. పోనీ ఆ అభిమాని దేవతలైన భగవంతుని గుణములను సాకల్యముగా సమగ్రముగా వాళ్ళైనా తెలుసుకున్నారా అనంటే వాళ్ళు కూడా సమగ్రముగా తెలుసుకోలేదు అని చెబుతూ. ఎందుకంటే వాళ్ళు కూడా భగవంతుని యొక్క గుణములు అనంతంగా ఉంటూ ఉన్నాయి. సాక్షాత్తు అవిభక్త కుటుంబిని అయినటువంటి లక్ష్మీదేవి సదా భగవంతుని వక్షస్థలవాసిని అయినటువంటి, అందరికంటే బ్రహ్మ వాయువుల కంటే శ్రేష్ఠురాలైనటువంటి లక్ష్మీదేవి కూడా ఈ క్షణము వరకు భగవంతుని యొక్క గుణములు, రూపములు, క్రియా విశేషములు ఎన్ని ఆమె లెక్క పెడుతూ ఉన్నదట. క్షణానికి నూతనంగా ఎన్నో విషయాలు, రూపాలు తెలుస్తూ ఉన్నాయి. ఈ క్షణము వరకు భగవంతుని గుణములను, మహిమలను లెక్కిస్తూ ఉన్న లక్ష్మీదేవికే వాటి యొక్క అంతు చిక్కటం లేదు, కనబడటం లేదు. ఇక తారతమ్యంలో లక్ష్మీదేవి కంటే తక్కువైనటువంటి బ్రహ్మవాయువులు, జీవోత్తములు వాళ్ళు అనంటే బ్రహ్మ చెబుతూ ఉన్నాడు, భాగవతంలో చెప్పబడుతూ ఉన్నది.
ఈ భూమండలము మీద ఉన్నటువంటి మట్టి కణాలు ఎన్ని కణములు ఎన్ని ఉన్నాయి అని నేను లెక్కపెట్టి చెప్పగలను కానీ భగవంతుని యొక్క గుణములు రూపములు క్రియా విశేషములు ఇన్ని అని లెక్కపెట్టి నేను చెప్పలేను అని జీవోత్తములైనటువంటి బ్రహ్మవాయువులు చెబుతూ ఉన్నారు. ఈ విధంగా వీరందరూ కూడా వేదాభిమాని దేవతలు. ఈ లక్ష్మీదేవియే చెప్పలేకపోతూ ఉన్నది. ఇక జీవోత్తములైనటువంటి బ్రహ్మవాయువులే చెప్పలేకపోతున్నారు అన్న తరువాత ఇక వారికంటే క్రింది వారైనటువంటి తారతమ్యంలో చిన్నవారైన గరుడ శేష రుద్ర ఇంద్రాది దేవతలు ఇక సమగ్రంగా భగవంతుని గుణములను తెలుసుకోలేరు. ఇక దేవతలే ఆ పరిస్థితి అయినప్పుడు ఇక సామాన్య మనుష్యులైనటువంటి మనము భగవంతుణ్ణి ఏ విధంగా సమగ్రంగా తెలుసుకోగలము అంటే ఏ విధంగా కూడా మనము తెలుసుకోలేము. అర్థాత్ భగవంతుడు అప్రమేయుడు. ఆ అప్రమేయత్వము అనేటటువంటి భగవంతుని అనంతానంత గుణములలో కూడా అది ఒకటి అని భగవంతుని యొక్క తత్వాన్ని మనకు జగన్నాథదాసుల వారు ఈ పద్యంలో చెప్పినారు అని చెబుతూ ఈ పద్యాన్ని ముగించి రేపు ವಿತ್ತ ದೇಹಾಗಾರ ದಾರಾಪತ್ಯ ಮಿತ್ರಾದಿಗಳೊಳಗೆ ಹರಿಪ್ರತ್ಯಗಾತ್ಮನು ಎಂದೆನಿಸಿ ನೆಲೆಸಿಪ್ಪನೆಂದರಿದು ನಿತ್ಯದಲ್ಲಿ ಸಂತೃಪ್ತಿ ಬಡಿಸುತ್ತ ಉತ್ತಮಾಧಮ ಮಧ್ಯಮರ ಆగు ఉన్మత్తనాగదే భృత్యనానెందు అనేటటువంటి పద్యాన్ని రేపు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు మద్వేషార్పణమస్తు. అందరికీ శుభమస్తు.